హైదరాబాద్ గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోలివింగ్ గెస్ట్ రూమ్ లో డ్రగ్స్ పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. 6 డ్రగ్స్ ఫెడ్లర్స్, 6 కన్స్యూమర్లను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజకృష్ణ అనే యువకుడితో పాటు ఓ నైజీరియన్ను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి యువకులకు స్మగ్లర్ అమ్ముతున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ పార్టీలో ఎండీఎంఏతో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు ఎస్ఓటీ పోలీసులు. సుమారుగా 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 6 డ్రగ్ ఫెడ్లర్లు ఉంటే మరో 6 డ్రగ్స్ కన్స్యూమర్లు ఉన్నారు. వీరి వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్నటువంటి డ్రగ్స్ విలువ సుమారుగా 6 లక్షల వరకు ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే ఎస్ఎం గెస్ట్ హౌస్ ఇది. ఇదే గెస్ట్ హౌస్ లోనే కోయిలింగ్ సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ఇది. ఇందులోనే తేజకృష్ణ అనేటటువంటి నేతుడు పార్టీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. సో ఇక పోలీసులకు సమాచారం అందడంతో ఇక పోలీసులు రైడ్ చేసి సుమారుగా 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఈ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కడపకు సంబంధించినటువంటి తేజకృష్ణ ఆర్కిటెక్ట్ అంటూ కూడా ఇదే ఎస్ఎం గెస్ట్ హౌస్లోనే రూమ్ అద్దెకు తీసుకున్నారు. సుమారుగా 4 రోజుల పాటు కూడా ఉంటానంటూ కూడా ఆయన అద్దెకు తీసుకున్నారు. గతంలో తేజకృష్ణ మీద ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి. మరోవైపు 3 సార్లు కూడా పోలీసులకు పట్టుబడ్డారు. 2 సార్లు ఎక్సైజ్ పోలీసులు ఇతన్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తే ఒకసారి ఎస్ఓటీ పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని అతని నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే అతనికి సంబంధించినటువంటి అంశాల మీద ఇటు పోలీసులు ఫోకస్ చేశారు. మరోవైపు ఈ మధ్య కాలంలో ఒక డ్రగ్స్ కేసులో కొంతమందిని అదుపులోకి తీసుకున్నప్పుడు సో వారికి సంబంధించినటువంటి కాంటాక్ట్లను కూడా పోలీసులు వెరిఫై చేసినప్పుడు తేజకృష్ణ వీరికి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సో ఇందులో భాగంగానే అతని మీద నిఘా ఉంచారు. ఇక తేజకృష్ణ కర్ణాటకలోని ఒక నైజీరియన్ ద్వారా ఈ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. అనంతరం హైదరాబాద్లో పలువురితో ఈ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. అతని మీద నిఘా ఉండడంతో పలు ప్రాంతాల్లో ఆయన ప్లేసులు మార్చి మరి ఈ పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మన దగ్గర ఈ గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి ఓనర్ ఉన్నారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు తేజకృష్ణ ఎప్పటి నుంచి ఉంటున్నారు, అసలు పార్టీ ఎప్పుడు జరిగింది, ఏంటన్న అంశాల గురించి చెప్పండి. అసలు తేజకృష్ణ ఎప్పుడు రూమ్ అద్దెకు తీసుకున్నారు, ఏం చెప్పి అద్దెని తీసుకున్నారు? నమస్కారం అండి. ఈ తేజకృష్ణ వచ్చేసి 26/9/2025 వచ్చేసి మా పీజీలో ఆర్కిటెక్ట్ అనేది జాయిన్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అని చెప్పి మా దగ్గర జాయిన్ అయ్యాడు. అతని ఫోన్ నెంబర్లు, వాళ్ళ ఫాదర్ ఫోన్ నెంబరు, అతని అడ్రస్ మేము పూర్తిగా తీసుకున్నాము. దట్ అలాంగ్ దిస్ మేము వచ్చేసి అతని యొక్క ఆధార్ కార్డు కూడా మేము తీసుకున్నాము. అలానే అతని ఫోటో కూడా మేము తీసుకున్నాము. అతని రూమ్ నెంబర్ కూడా మేము ఇచ్చాము. సో ఇక్కడైతే 2 days బ్యాక్ వచ్చేసి అతను పోలీసు ఎక్కడో కన్జ్యూమ్ చేస్తే పోలీసులు సహా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి 201లో ఉంటానని ఆ రూమ్ని సీజ్ చేసి అతను తీసుకెళ్లారు. ఆఫ్టర్ తీసుకెళ్లిన తర్వాత ఈ ఎస్టర్డే వచ్చేసి ఎస్ఐ వచ్చారు. వచ్చి అతని ఎవిడెన్స్ ఈ మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత వచ్చేసి పోలీసులకు మేము పూర్తిగా సహకరించాము. వాళ్ళకి తేజకృష్ణ రూమ్లో సెర్చ్ చేసినప్పుడు డ్రగ్స్ ఏమైనా దొరికాయి? లేవండి. చెక్ చేసినప్పుడు లేవండి, ఏం దొరకలేదు. ఆయన గదిలో నుంచి సుమారుగా ఈ ఎండిఎంఏ డ్రగ్స్ సీజ్ చేసామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే ఆ రోజు అంటే మాకు దొరకలేదని అయితే ఉందండి. అతని బ్యాగ్లో ఉండొచ్చు, ఏం లేదు, ఎందుకంటే అతను అదేనండి. బట్ ఎనీవే అదైతే అంటే మేమంటే నోటీస్ చేయలేము. ఎందుకంటే ఏదైనా యాజ్ పర్ హాస్టల్ ప్రొసీడర్ ప్రకారం ఎవరు వచ్చినా సరే మేము ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకుంటాము. అతని బ్యాగులో ఏముంది ఇవన్నీ అయితే మేము చెక్ చేయలేము. అది ఓవరాల్ హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఏ హాస్టల్ అయినా సరే అదే ప్రాసెస్ అండి. తేజకృష్ణ గదికి ఎవరైనా వచ్చి పోతూ ఉండేవాళ్ళ, ఎక్కువగా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రావడం కానీ గమనించారు? పోలీసులు అంటే అతను చూడటానికి ఎవరు వచ్చేవాళ్ళు కదండి. అతను మ్యాక్సిమం మార్నింగ్ పోయి ఈవినింగ్ వస్తుంటాడు. అతను ఆర్కిటెక్ట్ అని చెప్పాడు. అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేసామంటే అతను జాబ్కి వెళ్ళి వస్తుంటాడు. మేము అంత కూడా నోటీస్ చేయలేదు. కానీ హాస్టల్కి అయితే ఫ్రెండ్స్ అయితే ఎవరు రాలేదు అతనితో పాటు. తనకి తేజకృష్ణ ఎస్ఎం గెస్ట్ హౌస్లో ఉంటున్నారు. ఆయన 1.5 కాలానికి తాను ఉంటానంటూ కూడా ఇక్కడ రూమ్ అద్దెకు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇక పోలీసులు తేజకృష్ణ డ్రగ్స్ విక్రయిస్తున్నారు, మరోవైపు పార్టీ నిర్వహిస్తున్నారంటూ కూడా సమాచారం అందుకున్న తర్వాత రైడ్స్ నిర్వహించారు. సుమారుగా 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ కూడా డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. అనంతరం వారందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో పాజిటివ్ రావడంతో వారందరి మీద కూడా కేసులు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం ఎస్ఓటీ పోలీసులు గచ్చిబౌలి పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. అయితే తేజకృష్ణ మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. అతని మీద గతంలో డ్రగ్స్ సరఫరా చేసినట్టు, గంజాయి సరఫరా చేసినట్టు కూడా కేసులు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఆయన మీద నిఘా కొనసాగుతూనే ఉంది. ఇక పోలీసుల నిఘా తన మీద ఉందంటూ భావించినటువంటి తేజకృష్ణ పలు ప్రాంతాలను మారుస్తూ ఈయన పార్టీలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ పట్టుబడినటువంటి
ఉన్నటువంటి 12 మందిలో ఆర్కిటెక్చర్లు ఉన్నారు, తర్వాత కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, డీజే ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఆయన ఫ్రెండ్ సర్కిల్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఈ గ్యాదర్ చేసి ఈ పార్టీలు నిర్వహిస్తున్నట్టుగా కూడా ఇప్పటికీ పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. సో మొత్తానికి ఈ వ్యవహారంలో MDMA డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. ఈ MDMA డ్రగ్స్ కూడా ప్రధానంగా బెంగళూరు నుంచి తీసుకుని వస్తున్నట్టుగా తెలుస్తుంది. బెంగళూరులో నైజీరియన్ ఒకరు తేజకృష్ణకు పరిచయం ఉన్నారు. సో అతని ద్వారానే ఈ డ్రగ్స్ తీసుకుని వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో నైజీరియన్ ప్రజెంట్ ఆయన పరారులో ఉన్నారు. ఆయన కోసం కూడా పోలీసుల గాలింపు కొనసాగుతుంది. సో మొత్తానికి ఇటు హైదరాబాద్లో చాలా ఈ కోలివింగ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇందులో డ్రగ్స్ పార్టీలతో పాటు ఇంకా మిత్రత్ర అసాంఘిక కార్యకలాపాలు ఈ మధ్య పెచ్చుమీరుతున్నటువంటి సందర్భంలో ఈ కోలివింగ్ హాస్టల్స్ మీద కూడా పోలీసుల నిఘా పెరిగిందంటూ చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. హైదరాబాద్ గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోలివింగ్ గెస్ట్ రూమ్ లో డ్రగ్స్ పార్టీపై SOT పోలీసులు దాడులు చేశారు. 6 డ్రగ్స్ ఫెడ్లర్స్, 6 కన్స్యూమర్లను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజకృష్ణ అనే యువకుడితో పాటు ఓ నైజీరియన్ను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి యువకులకు స్మగ్లర్ అమ్ముతున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ పార్టీలో MDMAతో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్టూడెంట్స్ వచ్చేసినారు. కొంచెం దే కెన్ జస్ట్ గో బ్యాక్ సైడ్ అంటే దట్ వీడియో విల్ ఇంటరప్ట్. హైదరాబాద్ గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోలివింగ్ గెస్ట్ హౌస్ రూమ్ లో డ్రగ్స్ పార్టీపై SOT పోలీసులు దాడులు చేశారు. 6 డ్రగ్స్ ఫెడ్లర్స్ అలాగే 6 కన్స్యూమర్లను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజకృష్ణ అనే యువకుడితో పాటు ఓ నైజీరియన్ను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి యువకులకు స్మగ్లర్ అమ్ముతున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ పార్టీలో MDMAతో పాటు గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు.